ఈ హరిబాబు అనే దుర్మార్గుడు నిజం చెప్పాలంటే వైష్ణవిని చాలా దారుణంగా చంపేశాడు ఫ్రెండ్స్. ఎంత దారుణంగా చంపాడో మనం ఇప్పటికే చాలా వార్తల్లో విన్నాం. అయితే నిజానికి వీళ్ళిద్దరూ కూడా యూట్యూబుల్లో కానీ, వాటిల్లో కానీ చాలా అన్యోన్యంగా ఉంటుండేవాళ్ళు. అయితే అంత అన్యోన్యంగా ఉండేసరికి ప్రతి ఒక్కరు కూడా సరే వీళ్ళిద్దరి మధ్య మంచిగానే కాపురం అనేది జరుగుతూ ఉంది అని అనుకున్నారు. అయితే విషయం ఏంటి అంటే అసలు ఈ అమ్మాయి చనిపోయే రోజున ఏం జరిగింది అంటే ఈ అమ్మాయిని నిద్రపోతున్న సమయంలో అటాక్ చేశాడన్న విషయం మనకు అర్థమైంది కదా! అయితే తెల్లవారుజామున 4 లోపే ఈ అమ్మాయిని చంపేశాడు వాడు. జరిగిందేంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు అంటే ఈ హరిబాబు అలాగే వైష్ణవి ఒక ఇంట్లో ఉంటారు కదా! వాళ్ళ అత్త, అన్నయ్యలు కూడా ఒక ఇంట్లో ఉంటారు కదా! వీళ్ళకి కొద్దిగా దూరంలో అంటే జస్ట్ హార్డ్‌లీ 1 కిలోమీటర్ దూరంలోనే వైష్ణవి వాళ్ళ అమ్మ అలాగే అన్న, వదినలు ఉంటారనమాట. అంటే అంత దూరం ఏమి కాదు. కానీ మ్యాటర్ ఏంటి ఏమైంది అంటే, ఆ రోజు రాత్రి ఈ అబ్బాయి ఇంట్లో నుంచి అంటే ఈ హరిబాబు అలాగే వైష్ణవి ఉంటున్న ఇంట్లో నుంచి చాలా పెద్దగా శబ్దాలు వచ్చాయట. ముఖ్యంగా వైష్ణవి గట్టిగా అరవటం, ఏడవటం లాంటి శబ్దాలు వచ్చినట్టు వాళ్ళకి అనిపించింది. ఎవరికి అనిపించింది అంటే వైష్ణవి వాళ్ళ అమ్మకి, అలాగే వైష్ణవి వాళ్ళ నాన్నకి. అయితే ఇమ్మీడియేట్‌గా వైష్ణవి వాళ్ళ నాన్న లేచి ఏదో సౌండ్ వస్తుంది. నేను ఒకసారి చూసొస్తాను అని అంటున్నారు. అంటే అది పర్ఫెక్ట్‌గా వైష్ణవి ఏడుపే అన్న క్లారిటీతో వాళ్ళకి వినపడలేదన్నమాట. అయితే ఏమైంది వాళ్ళకేదో అనిపించింది. ఒక తలంపు అంటారు చూసారా? ఏదో ఏదో జరుగుతుందని ఒక ఊహలాగా అనిపించి వాళ్ళేం చేశారు మొత్తం ఇంటి బయటికొచ్చి అటు ఇటు 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 తిరిగారు. అంటే ఏదన్నా ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఏంటి అని. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌసెస్ అంటే కొంచెం అటు ఇటు తిరుగుతారు. అయితే ఈలోపు ఏమైందంటే వీళ్ళ అమ్మగారికి ఏదో కొంచెం అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళింది. వాళ్ళ ఇంటి వైష్ణవి ఇంటికి వెళ్ళిందనమాట. వెళ్ళి తలుపు కొట్టే దగ్గర ఈ వీడున్నాడు కదా! హరిబాబు అనేవాడు. వాడు గట్టి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడంట. అంటే ఏదో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మామూలుగా జోకులేసుకొని, ఏ ఊరుకో అని గట్టిగా నవ్వుతూ ఉంటారు కదా! సో, అలా నవ్వాడంట. ఆవిడ చెప్పిన అంటే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఆవిడిచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మనం ఇది మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో చేసుకుంటున్నాం. అయితే అలా నవ్వుతుంటే అప్పుడు ఈమె అనుకుందంట సరే రాత్రి అయింది కదా! ఇద్దరు నవ్వుకుంటున్నారు కదా! గట్టి గట్టిగా నవ్వుకుంటున్నారు కదా! సర్లే మనం వెనక్కొచ్చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఈమె తలుపు కొట్టిందంట. ఏంటి వైషు అరుస్తుందా ఏంటి అంటే, లేదు లేదు వైషు ఏం అరవట్లేదు అని చెప్పేసి నవ్వడం స్టార్ట్ చేశాడంట. అయితే తినేమనుకుందంటే సర్లే ఏదో కామెడీగా, ఫన్నీగా చేసుకుంటున్నారేమో నేనేదో ఆలోచనలో ఉన్నానేమో అని చెప్పేసి ఆవిడ బయటకొచ్చేసిందనమాట. అయితే ఈవిడ బయటకొచ్చిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల ఆ ప్రాంతానికి ఈవిడ ముగ్గు వేస్తదనమాట. అంటే బయటంతా తుడుచుకొని ముగ్గేస్తుంటే, ఈ అంటే ఈ హరిబాబు మంచిగా కొత్త బట్టలు అవి వేసుకొని బండి మీద ఎళ్ళిపోతున్నాడట. అయితే అది చూసి ఏంటి బండి మీద ఎళ్ళిపోతున్నాడు, కొత్త బట్టలేసుకొని ఎళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుందట. అనుకుని సరే అని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళేసరికి ఆ ఘాతుకం జరిగిపోయిందనమాట. ఇది ఫ్రెండ్స్ జరిగింది. అంటే ఆవిడ ఒక ప్రముఖ ఛానెల్‌కి అంటే ఎవరు వైష్ణవి వాళ్ళ అమ్మగారున్నారు కదా! ఆవిడ చెప్పిన లెక్క ప్రకారం అంటే చంపేసిన తర్వాత కూడా పగలబడి నవ్వుతూ వాళ్ళు లోపలికి రాకుండా ఎంత ప్లాన్ చేశాడో చూడండి. పక్కా ప్లానింగ్ అంటారు చూసారా? అలాంటి ప్లానింగే చేశాడనమాట. సో, అది జరిగింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.